అందరికీ నమస్కారం. ఈరోజు మనం అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ దేవాలయం గురించి, ఆ ప్రాంతం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం రండి. అష్టాదశ శక్తిపీఠాలలో 5వదైన అలంపూర్ జోగులాంబ దేవాలయం తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లా అలంపూర్లో ఉంది. ఇక్కడ సతీదేవి యొక్క పైదంతాలు పడ్డాయని చెప్తారు. స్థల మహత్యము. శైవ క్షేత్రాల్లో శ్రీశైలము చాలా పురాణమైనది. ఈ మహాక్షేత్రానికి 4 దిక్కుల్లో 4 ద్వారాలు ఉంటాయి. తూర్పున త్రిపురాంతకము, దక్షిణాన సిద్ధవటము, పశ్చిమాన అలంపురము, ఉత్తరాన ఉమామహేశ్వరము ఇవి ద్వారాలుగా పరిగణించబడ్డాయి. స్థల పురాణాలలో ఈ క్షేత్రము భాస్కర క్షేత్రమని, పరశురామ క్షేత్రమని, దక్షిణ కాశీ అని వర్ణించబడింది. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. కాశీ క్షేత్రానికి ఈ క్షేత్రానికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. దగ్గరలో త్రివేణి సంగమం ఉంది. అలంపురంలో తుంగభద్ర, బ్రహ్మేశ్వరుడు, జోగులాంబ, పాపనాశిని, మణికర్ణిక మొదలైన 64 ఘాట్లు కూడా ఉన్నాయి. దగ్గరలో కృష్ణా తుంగభద్రల సంగమం ఉంది. అందుకనే దీనిని దక్షిణ కాశీ అని పిలుస్తారు. పూర్వం ఇక్కడ బ్రహ్మదేవుడు తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించటం వల్ల ఈ లింగాలకి బ్రహ్మేశ్వరుడు అని పేరు వచ్చింది. వేరే క్షేత్రాల్లో సాధారణంగా బ్రహ్మ విగ్రహాలు కనిపించవు. ఈ క్షేత్రంలో విశేషంగా బ్రహ్మమూర్తులు ఉన్నాయి. ఇక్కడి లింగము జ్యోతిర్జ్వాలామయము. దీన్ని అర్చించిన వాళ్ళు అంతులేని పుణ్యాన్ని పొందుతారు. ప్రధాన ఆలయము. ఈ క్షేత్రానికి బ్రహ్మేశ్వర క్షేత్రం అని పేరు రావటానికి ఇక్కడ ఉన్న నవబ్రహ్మ ఆలయాలే కారణం. ఆలయాలన్నీ ఒకే కాలంలో కట్టించినవి కావు. బాదామి చాళుక్యులు పరిపాలించిన 2 శతాబ్దాల కాలంలో ఇవి నిర్మించబడ్డాయి. ప్రాచీన భారతీయ వాస్తు శిల్ప రీతులు, వైదిక మత వికాసాన్ని, చారిత్రాత్మక విశేషాలను తెలుసుకోవాలనుకునే వారందరూ ఈ క్షేత్రాన్ని తప్పక చూడదగినది. యాత్రికులు మహాద్వారం మొదలుకొని వరుసగా అన్ని ఆలయాలను దర్శించి ఆయా ప్రత్యేకతను తెలుసుకొనవచ్చు. జోగులాంబ దేవాలయం గురించి తెలుసుకుందాం. 18 శక్తిపీఠాల్లో అలంపూరు, శ్రీశైలము, ద్రాక్షారామము, పిఠాపురము ఈ 4 మన తెలుగు రాష్ట్రాల్లో ఉండటం మన అదృష్టము. ఈ అమ్మవారి ప్రాచీన కాలంలో క్రీస్తు శకం 7వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ గుడి 9వ శతాబ్దంలో ఆదిశంకరుడు ఈ దేవాలయంలో శ్రీచక్రం ప్రతిష్ఠించారని జనం వాడుకలో ఉన్నది. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో ముస్లింల దండయాత్ర వల్ల అమ్మవారి ప్రాచీన ఆలయం ధ్వంసం చేయబడింది. స్థానికులు అమ్మవారి విగ్రహాన్ని బాల బ్రహ్మేశ్వర ఆలయంలో చిన్న గుడిలో ఉంచుకొని పూజించుకునేవారు. దేవతలు కూడా చెడ్డ కాలము, మంచి కాలం ఉండవచ్చు. ప్రజలకు ధర్మం పట్ల శ్రద్ధ లేనప్పుడు దేశంతో పాటు దేవతలు, దేవాలయాలు దురావస్థ పాలవుతాయి. ఆ ప్రాచీన ఆలయంతో పాటు మిగతా ఆలయాలు నాశనం కాకుండా విజయనగర చక్రవర్తి 2వ హరిహరరాయ కుమారుడు మొదటి దేవరాయలు తండ్రి ఆజ్ఞానుసారం సైన్యంతో వచ్చి ముస్లిం సైన్యాన్ని తరిమికొట్టి అలంపూర్ క్షేత్రాన్ని రక్షించాడు.